సకాలంలో పడుతున్న వర్షాలు రైతుల మోముల్లో హర్షాన్ని నింపుతున్నాయి. ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ఒకటి. ఆహార పంటగానే కాక కోళ్లు, పశువుల దానాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. జొన్నలో అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి రావటం, మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్ జొన్నను తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. అయితే కాలానికి అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోకపోవటం, సాగులో శాస్త్రీయతను పాటించకపోవటం వంటి పలు కారణాల వల్ల ఆశించిన మేర దిగుబడులను పొందలేకపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో జొన్న సాగుకు సన్నద్ధమయ్యే రైతులు ప్రారంభం నుంచి ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న వర్షాధార పంటల్లో ప్రధానమైన పంటలు చిరుధాన్యాల పంటలు. అందున మనకు ఈ జొన్న అనే చిరుధాన్య పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ జొన్న పంటకు అనువైన నేలలు గనక మనం చూసినట్లయితే వానాకాలంలో అన్ని రకాల నేలల్లో కూడా మనము సాగు చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర చలక నేలలు ఇవన్నీ కూడా బాగా అనుకూలమైన నేలలుగా మనం చెప్పవచ్చు. కాకపోతే మురుగునీరు పారుదల లేని నేలలు మరియు చౌడు నేలలు కూడా ఈ జొన్నకు అనుకూలమైన నేలలు కావు. అలాగే రకాలు మనం చూసినట్లయితే జొన్నలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెల్లజొన్న మరియు పచ్చజొన్న రకాలు. తెల్లజొన్న రకాలలో మనకు బాగా ప్రాచుర్యం పొందిన CSP 41 అంటే తెలంగాణ జొన్న 1 అనే పేరుతోటి విడుదలైంది. ఇదైతే 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది. గింజబూజు తెగను కూడా తట్టుకునే రకము. అలాగే మనకు పచ్చజొన్నలో PYPS2 అనే రకం ఉంది. పాలెం పచ్చజొన్న 1 పేరుతో విడుదలైంది. ఇది కూడా 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే చొప్పకు కూడా ఎక్కువగా పనికొచ్చే రకము. మనకు జూన్ మొదటి వారం నుంచి జూన్ 30 వరకు కూడా ఎత్తుకున్నప్పుడు మనకు అధిక దిగుబడులు సాధించడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా సరే జూన్ 30 తర్వాత జొన్నను విత్తుకున్నట్లయితే మొవ్వచంపు ఈగ అనేది ఆశించడం జరుగుతుంది. మనము జొన్నకు విత్తే దూరం గనక చూసినట్లయితే సాలుకు మధ్య 45 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 15 సెంటీమీటర్ల దూరంలో మనము విత్తుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు మనము విత్తన మోతాదు గనక గమనించినట్లయితే ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనాన్ని మనము వేసుకోవాల్సి ఉంటుంది. విత్తే పద్ధతి గనక చూసినట్లయితే మనము సాళ్లలో విత్తుకోవడానికి ఈ ట్రాక్టర్ సాళ్లలో మనం విత్తుకోవచ్చు, లేదా సీడ్రిల్ సహాయంతో కూడా మనము విత్తుకునేందుకు అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం విత్తన శుద్ధి. మనకు జొన్నలో వివిధ పురుగులు మరియు తెగుళ్ళు రాకుండా ఉండడానికి 1 కిలో జొన్న విత్తనానికి మనకు 3 గ్రాముల థయోమితాక్సామ్తో కానీ లేదా 7 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్తో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొవ్వచంపు ఈగను నివారించుకోవచ్చు. అలాగే గింజబూజు తెగులను నివారించుకునేందుకు 3 గ్రాముల థైరామ్ని కానీ క్యాప్టాన్ని కానీ 1 కిలో జొన్నకి పట్టించి విత్తుకున్నట్లయితే దీన్ని మనము నివారించుకోవచ్చు. అలాగే మనకు జొన్నలో కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనము విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపుగా మనము అట్రజిన్ అనే ఒక కలుపు నాశినిని ఒక 600 నుంచి 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే కలుపును నివారించుకోవచ్చు. అలాగే మొలిచిన కలుపును నివారించుకునేందుకు 20 రోజుల వరకు సమయంలో మనకు 2,4-D సోడియం సాల్ట్ అనే ఒక కలుపు మందును మనము ఎకరానికి 400 గ్రాముల నుంచి 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని వెడల్పాకు కలుపుపై పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకునేందుకు అవకాశం ఉంది. జొన్నలో గడ్డి జాతి కలుపును నివారించుకునేందుకు ప్రస్తుతానికి మనకు మార్కెట్లో మందులు అందుబాటులో లేవు. ఒక అంతర కృషి చేసినట్లయితే అన్ని రకాల కలుపును నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఎరువుల విషయానికి వచ్చినట్లయితే జొన్నకు మనకు 24 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాష్ ఇవ్వవలసి ఉంటుంది. దీని కొరకు మనకు 17 కిలోల యూరియాను మరియు 50 కిలోల DAPని తొలి దశలో అందించవలసి ఉంటుంది. యూరియాను 2 దఫాలుగా అంటే విత్తేటప్పుడు సగభాగము మరియు విత్తిన నెల రోజులకు అంటే మోకాలు ఎత్తు దశలో ఇంకొక సగము నత్రజనిని అందించవలసి ఉంటుంది. మొత్తం పొటాష్ మరియు భాస్వరాన్ని మనము
విత్తేటప్పుడే మనం నేలలో కలిదున్నాల్సి ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే జొన్నను ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తారు కాబట్టి మనము నీటిని పెద్దగా అందించము. కాకపోతే మనకు వర్షానికి మధ్య ఒక 15 రోజుల వ్యత్యాసం వచ్చినప్పుడు మనము పంట బెట్టకు గురైనప్పుడు 2% యూరియాని కానీ లేదా 1% 13,045 కానీ లేదా 3,19 కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ బెట్ట యొక్క ఎఫెక్ట్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము మేలైన యాజమాన్యాన్ని జొన్నలో కనుక పాటించినట్లయితే మనకు ఎకరానికి తెల్లజొన్న అయితే 10 నుంచి 15 క్వింటాల్ వరకు కూడా, మరియు పచ్చజొన్న అయితే 8 నుంచి 10 క్వింటాళ్ళకి తగ్గకుండా మనం దిగుబడిని సాధించేందుకు అవకాశం ఉంటుంది.